ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనం యాక్చువల్గా నేను ఒక వీడియో చేసాము. 4 lakhsకి వెళ్తుందేమో సిల్వర్ అన్న అంచనాలతో అయితే ఒక వీడియో చేయడం జరిగింది. బట్ మనం చేసి ఇంకా 24 hours కూడా కాకముందుకే ఒక్కసారికి కూడా సిల్వర్ కేజీ 4 lakhs అయిపోయింది సార్. అంటే కొంచెం టైం తీసుకుంటుందేమో అని అనుకున్నాం. బట్ ఇక్కడ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా 24 hours కూడా కంప్లీట్ కాకుండానే సిల్వర్ 4 lakhsకి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఇదంతా కూడా అంతర్జాతీయంగా ట్రంప్ కెనడాపై కూడా 100% టారిఫ్స్ విధిస్తానని చెప్పిన వేళ మార్కెట్స్ అన్ని కూడా అటు ఇటైన పరిస్థితి కనిపిస్తుందా? ఏంటి సార్ అసలు మీ అనాలిసిస్ ఏంటి? ఈ చిత్రంగా నిన్న మనం అనుకున్నాం కదా, ఈ ట్రంప్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుందని. ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు ట్రంప్ కి అగ్నెస్ట్ గా కోయిలేషన్స్ జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఇండియా యూరోపియన్ కంట్రీస్ కి మధ్య ఒక మదర్ ఆఫ్ ఆల్ డీడ్స్ అనేది జరిగింది నిన్న. దాంతో ఇంకా రగిలిపోయాడు ఆయన. సో దాంతో ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీద కూడా శాంక్షన్స్ వేయటం, టారిఫ్స్ కెనడా మీద వేయటం, ఇవన్నీ చేస్తున్నారు. దాంతో గోల్డ్ ఒక రకంగా $200 పెరిగిపోయింది. దాదాపు ఇప్పుడు $5,300 వచ్చింది. అలాగే సిల్వర్ తీసుకుంటే $114కి వెళ్ళింది. సో దాదాపు $100 చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు $114కి వెళ్ళింది. సో డైలీ 20,000 చొప్పున పెరుగుతుంది. లాస్ట్ 10 days లో సిల్వర్ చూసుకుంటే ఎవ్రీడే 20,000 15,000 పెరుగుతుంది. సో దాంతో 2 lakhs ఉన్నదల్లా ఇప్పుడు 3,80,000కి వచ్చేసింది. సో 4 lakhs అనేది డైరెక్ట్గా వాళ్ళ గ్రేమ్ మార్కెట్లో 4 lakhs అయితే టచ్ అయింది. యాక్చువల్గా ఇది మనం ఎప్పుడు ఇయర్ ఎండ్ రావాల్సిన టార్గెట్ ఇప్పుడు వచ్చేసిందంటే ఏ రకంగా ఉంది అనేది ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ అనేది మనకు అర్థమవుతుంది. ఇది యాక్చువల్గా మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్టు ఇది కేవలం బయింగ్ డిమాండ్ వల్ల వచ్చింది కాదు, కానీ కేవలం ఈ అన్సర్టనిటీ వల్ల ఎక్కువ వస్తుంది. సో ఇది మనం పదే మాట్లాడుకున్నాం, ఇదే హై రేట్ అని. బట్ ఇక కంటిన్యూగా వెళ్తుంది, రిస్క్ రేట్ అయితే విపరీతంగా అవుతుంది. సో ఇక్కడ 4 lakhs టచ్ అయిన వేళ ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఇక్కడ గోల్డ్ కూడా 200 points పెరిగింది. ఇంటర్నేషనల్గా 5,300. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏం చెప్తున్నాం అంటే ఇంకా 5,500 నెక్స్ట్ టార్గెట్. అది గోల్డ్కి 5,000 రావటమే చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ 200 points డైలీ $100 వెళ్తుంది గోల్డ్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్గా చూసి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో 1,63,000 65,000 దాకా వచ్చింది. సో 1,75,000 అనేది ఈ మంత్లోనే వచ్చేటట్టు కూడా కనిపించేస్తుంది. సో ఇది ఒక బిగ్ షాకింగ్. అండ్ ఏంటంటే మనం ఇంత రేట్లు దారుణంగా పైకి వెళ్ళటం అనేది ఇట్ క్లియర్లీ షోస్ అన్సర్టనిటీ ఎంత హెవీగా ఉంది మార్కెట్లో అనేది వస్తుంది. సో దీంతో పాటు ఏమవుతుందంటే ఇప్పుడు మేజర్గా ఈ గోల్డ్ ఇంకా పెరగడానికి కారణం ఇంకొక రీజన్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఏదైతే మనకి స్కేర్సిటీ ఉందో దాని మీద ఫీచర్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి. ఈటీఎఫ్స్ గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ యాడ్ అవటం వల్ల స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ డిమాండ్ వస్తుంది. యాక్చువల్లీ ఈటీఎఫ్స్కి ఏంటంటే ఫిజికల్గా గోల్డ్ కానీ సిల్వర్ కానీ స్టోరేజ్ కావాలి. సో ఎప్పుడైతే స్టోరేజ్ రిక్వైర్మెంట్ అక్కడ డిమాండ్ అయితే ఆర్టిఫిషియల్ డిమాండ్ ఇక్కడ ఇంకా క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుందంటే ఏదైతే స్కేర్సిటీ ఉందో దాని మీద ఎక్కువ మనీ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో దాంతో ఇప్పుడు ఇండియన్స్ అందరూ ఫారినర్స్ అందరూ కూడా ఏమయ్యారంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ని మేజర్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇది ఏమవుతుందంటే ఇట్ క్రియేట్స్ ఆర్టిఫిషియల్ రిక్వైర్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే రిగ్గింగ్ అనమాట. అంటే మనం గోల్డ్ని బై చేయటం మళ్ళీ బై చేయటం హైయర్స్లో చేయటం వల్ల ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది. సో ఈ రేంజ్ ఏంటంటే ఎక్కువ బాగా ఒక రకమైన ఒత్తిడి అనేది వస్తుంది. సో దీని తర్వాత స్టేజ్ ఏంటంటే కొలాప్స్ అవటం అనేది జరుగుతుంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు 1,114 సిల్వర్ డాలర్స్లోకి వచ్చింది. అలాగే గోల్డ్ వచ్చి 5,300 5,500 దాకా వచ్చినప్పుడు ఏంటంటే ఇక ఒక స్టేజ్ వరకు కూడా ఎవరైనా కానీ కొనగలరు. ఆ తర్వాత ఏంటంటే ఇక పెరిగింది ఇనర్షియా అంటాం దాన్ని. సో పెరిగినా కానీ అది ఇనర్షియా వల్ల ఉంటుంది. సో అన్సర్టనిటీ అయితే బాగా ప్రివేల్ అవుతుంది. సో ఈ యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి. వాటికి ఇండియాకి డీల్ అవటం అనేది డెఫినెట్గా యూఎస్కి నచ్చదు. వాళ్ళు కౌంటర్ డీల్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇద్దరు యుఎస్ డీల్ కూడా వర్కౌట్ అయ్యేటట్టు ఒప్పుకుంటున్నారు. సో అది తగ్గితే కొంత గ్రావిటీ తగ్గుతుంది.
అలాగే ఇప్పుడు డెన్మార్క్ మీద గ్రీన్లాండ్ కావాలని, అలాగే ఇటు ఇరాన్ మీద యుద్ధం చేయాలని, సో ఆ రెండు ఎగ్జిగరేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయిల్ కూడా $67 పెరిగిపోయింది. సో వరల్డ్ మొత్తం ఏంటంటే మరొక యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టు కనపడుతుంది. దాంతో అంతా కూడా అన్సర్టనిటీ బాగా హెవీగా ఉంది. ఇది డైలీ కూడా ఈ అన్సర్టనిటీ అనేది తగ్గేదాకా ఈ గోల్డ్, సిల్వర్లు రాకెట్ స్పీడ్లు పెరుగుతున్నాయి. సో ఇది అన్అవాయిడబుల్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. సో డైలీ అయితే గోల్డ్, సిల్వర్లు అయితే పెరుగుతున్నాయి. ఇక ఎంతవరకు వెళ్తాయి ఏంటి అనేది ఈ అన్సర్టనిటీని మేజర్గా అవుతున్నాయండి. అంటే మీరు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారా సార్ ఇప్పుడున్న మార్కెట్ను బట్టి మనం చూస్తుంటే? అంటే నిన్నటికి ఈ రోజుకి చూస్తే కూడా ఒక్కసారి 13,000 హైక్ అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. లాస్ట్ 11-10 డేస్ నుంచి మనం చూస్తుంటే కూడా వేలల్లోనే ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది సార్. సిల్వర్ కావచ్చు, అలాగే మనకి గోల్డ్లో కూడా చూస్తుంటే అంటే మనం ఒక 3 months డెడ్ లైన్ పెట్టుకున్నా కూడా బిఫోర్ ఒక 15 days లోపలే మనకి ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత పెరిగిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఫ్లక్చువేషన్స్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏంటి అసలు అంటే ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు? అలాగే సిల్వర్ కొనే వాళ్ళకి కూడా అంటే రేట్స్తో సంబంధం లేకుండా మేము కొనాలి అని అనుకున్న వాళ్ళకైతే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడైతే చెప్పేది ఒకటేనండి, బాగా రిస్క్ ట్రేడర్స్ ఇప్పుడు నిన్న మా క్లయింట్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి చెప్పేటప్పుడు ఒకటే చెప్తున్నా, హెవీ రిస్క్ ఉంది, చూసుకోండి. ఇప్పుడు 10,000, 20,000 ప్లస్ చూసుకుంటే ఇక్కడ డౌన్ సైడ్ అయితే ఒక 1 lakh దాకా డౌన్ సైడ్ రిస్క్ ఉంది. సో హెవీ రిస్క్ ఉంది, నేను బేర్ చేస్తాను అన్న వాళ్ళు తీసుకోండి. నార్మల్గా రిస్క్ అప్డేట్ తక్కువ ఉన్న వాళ్ళు, మనీ తక్కువ ఉన్న వాళ్ళు ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఓకే సార్, నాకు పోయినా పర్వాలేదు, నేను ఆగుతాను, ఏం పర్వాలేదు, ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి, మీరు ఇలాగే అంటుంటారు, ఇలాగే పెరుగుతుంది, బాగానే పెరుగుతుంది, రోజు రోజు పెరుగుతుంది అని చాలామంది అంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక అది ఇనర్షియా వల్ల పెరుగుతుంది. ఒరిజినల్గా ఏంటంటే మేజర్గా ఆ ట్రెండ్స్ రెసిస్టెన్స్కి వచ్చేసాయి. సో బాగా పీక్ లెవెల్కి వచ్చాయి కాబట్టి ఇక అక్కడి నుంచి కొంత రెసిస్టెన్స్ అనేది జరిగి కొంచెం రేట్ స్టెబిలైజ్ అయ్యే టైం అయితే వస్తుంది. మేబీ మీకైతే సిల్వర్ అయితే చెప్తున్నాం కదా, మార్చి, ఏప్రిల్ కల్లా ప్రొడక్షన్ రెడీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడున్న డిమాండ్ తగ్గ ప్రొడక్షన్ ఏప్రిల్లో వస్తుంది. ప్రెసెంట్ 500 tons షార్టేజ్ అయితే సిల్వర్ డిమాండ్ సప్లైలో ఉంది. సో కింద లెవెల్లో ఎప్పుడైతే కొన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ వస్తారో అప్పుడు మార్కెట్ కొంత కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళ యొక్క ఆప్టిమిజం తగ్గేంత వరకు ఇది పెరుగుతూనే ఉంటుంది. అంటే ఎమోషనల్ పీపుల్ యొక్క ఆప్టిమిజం అంతా కూడా తగ్గేంత వరకు సిల్వర్, గోల్డ్ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్స్ మాట్లాడితే ఇప్పుడు గోల్డ్ వచ్చి 5,500 దాకా ఉంది, సిల్వర్ వచ్చి 130 దాకా ఉంది. $130 అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు 4 lakhs అనేది ఇక మీరు అన్నట్టు రేపు సాయంత్రం కల్లా వచ్చేటట్టు కనపడుతుంది. రేపు ఎల్లుండి 4 lakhs వచ్చేటట్టు ఉంది. అది బ్రేక్ అయినా ఇంకా మళ్ళీ అలాగా కంటిన్యూ ర్యాలీ అయితే కనపడుతుంది, ఎక్కడ కూడా ఇది అవ్వట్లేదు. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మెల్లిగా కొంత అమౌంట్ మీరు డీల్ చేసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్ కింద చూసుకోవచ్చు. సో కాషియస్గా ఉండాలి బాగా. ఈటీఎఫ్ కొనేటప్పుడు ఏంటంటే కొంత కొనండి, ఒకసారి మేము భయపెట్టట్లేదు కానీ వాస్తవం అనేది చెప్తున్నాం. కొంత తీసుకుంటాము, ఇక్కడ ర్యాలీ అయితే అన్సర్టనిటీగానే ఉంది. సో ఓన్లీ రిస్క్ టేకింగ్ పీపుల్, డేరింగ్ పీపుల్ కొంచెం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి. సో మళ్ళీ ఏదైనా డిప్ వస్తుందంటే రోజు వస్తుంది అంటున్నాం కానీ ఎక్కడ కూడా కనపట్లేదు. సో ఈ గ్రావిటీ అయితే బాగా పెరుగుతుంది. సో దీన్ని ఇక పర్సనల్గా ఏంటంటే ఒక అనలిస్ట్ లాగా కాకుండా ఇక ఎమోషనల్ ట్రేడర్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి కూడా బయింగ్ ప్రెషర్ వచ్చింది. కాబట్టి ఏంటంటే డైలీ ఒక 20,000 సిల్వర్ పెరుగుతుంది, ఒక 5,000, 4,000 గోల్డ్ పెరుగుతుంది. సో ఇదైతే కంటిన్యూ అవుతుంది, ఏం చేయలేకపోతున్నాం. సో మీరు పార్టిసిపేట్ చేస్తానంటే కొంత ఒక 20%, 30% వాటిలో పార్టిసిపేట్ చేయండి. అప్పుడు కానీ కొంచెం మనం నార్మల్ అవ్వచ్చు. సో సంపాదించుకోండి, రిస్క్ని కూడా అర్థం చేసుకోండి. ఓకే, లాస్ ఎంత అనేది లాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన టైం అనమాట ఇది. సో ఎంత పెరుగుతుంది ఏంటి అనేది ఇంకా లేదు కాబట్టి పార్షియల్ బుకింగ్ చేసుకోవటం, మళ్ళీ ఒకటి అంటే 4 lakhs వరకు వెళ్ళొచ్చేమో అని ఒక అంచనా అయితే మనం పెట్టుకున్నాం. యాక్చువల్గా అది 4 lakhs రీచ్ అయిపోయిన సందర్భంలో అంటే ఇంకేమైనా మనం చెప్పుకోవచ్చు అని అంటారా? ఒక 4.5 లేకపోతే 5 lakhs ఒక కేజీ సిల్వర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని కూడా మనం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడున్న పరిస్థితి అలాగే అనుకోవాల్సి వస్తుందండి. ఎమోషనల్ గానే చెప్పాల్సి వస్తుంది కానీ ఒక టెక్నికల్ గా అయితే ఓవర్ సోల్డ్ జోన్ లోకి వచ్చింది. బట్ ఎమోషనల్ గా ఏంటంటే ఇంకా డ్రైవ్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో 4,50,000 ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలి.
3,50,000 స్టాప్ లాస్ పెట్టుకోండి. సో మీరు ఈసారి ఏంటంటే ట్రేడర్స్ అందరూ కూడా ఈ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే రిస్క్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఎక్కడైనా కానీ ఎంటర్ అవ్వచ్చు. సో రిస్క్ని హ్యాండిల్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో. సో దాని ప్రకారం చూసుకుంటే మీరు 4 ల్యాక్ మినిమం అయితే 4,25,000 అయితే ఫస్ట్ టార్గెట్ కింద తీసుకోవాలి. ఈ వీక్ మళ్ళీ బడ్జెట్ ఇదంతా ఉంది కాబట్టి నెక్స్ట్ 3 days కూడా మంచి ర్యాలీ అయితే ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ మీరు బడ్జెట్ అని అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ బడ్జెట్ మీద ఏమైనా ఆశలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? గోల్డ్ సిల్వర్కి సంబంధించి ఏమైనా గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారా సార్? ఈ టైంలో వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రెషర్ తేలేరండి. ఇప్పుడు ట్యాక్స్ కట్ రిడక్షన్ చేయటం కానీ యాడ్ చేయటం కానీ ఏం చేయలేరు. ఎందుకంటే కంప్లీట్ అన్సర్టనిటీ ఉంది కాబట్టి గోల్డ్ సిల్వర్ రేట్లు ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ లేదు. అయితే ఏంటంటే వాళ్ళు కొంత ట్యాక్సెస్ జిఎస్టీ ఏదైనా కొంచెం తగ్గించవచ్చు. బట్ జిఎస్టీ బడ్జెట్లో యాడ్ చేయరు. జిఎస్టీ కౌన్సిల్ సెపరేట్గా ఉంటుంది కాబట్టి కొంత రాయితీలు ఇచ్చే ఛాన్సెస్ గోల్డ్లో ఉంటాయి. సిల్వర్ అయితే ఛాన్స్ లేదు, ఓన్లీ గోల్డ్ అయితే ఛాన్సెస్ ఉంటాయి బడ్జెట్లో. సార్ యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు కూడా అంటున్నారు క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి కూడా. అంటే ఇప్పుడు కొనే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ కూడా 80,000లో ఉన్నప్పుడు కూడా చాలామంది కొనిపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి రైట్ డెసిషన్ అంటారు ఈ టైంలో? ఇదేనండి, ఇప్పుడు ఇలాంటి టైంలో రైట్ డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్. హెవీగా కొనద్దు, కొంచెం ఆచితూసి అడిగివేయండి. సో మనం గబక్కన మనకి హై రేట్లు ఉన్నాయి, ఆచితూసి అడిగివేయండి. సో ఎక్కువ కొనుక్కొని దెబ్బతింటారు, తక్కువ క్వాంటిటీతో కొనుక్కోండి. ఇప్పుడు మనకి ఇప్పుడు మార్కెట్లో ఇమ్మీడియట్ మనీ కావాలనే ర్యాలీలో వెళ్తున్నాం కాబట్టి ఈ టైంలో ఏంటంటే అన్ప్రొఫెషనల్ అందరూ తెలియని వాళ్ళందరూ కూడా ఈ టైంలో బాగా కొనేద్దాము, ఏదో మిస్ అయిపోతున్నాం అనే స్టేజ్కి వస్తుంది. ఇంకా కొంచెం పెరిగే కొద్దీ అన్ప్రొఫెషనల్స్ అంటే రీటైల్ పీపుల్ అందరూ కూడా, ఎమోషనల్ పీపుల్ అందరూ కూడా యాడ్ అవుతుంటారు. సో ఇదేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ టైంలో ఏంటంటే ఓకే, పైకి ఎంతైతే ఛాన్స్ ఉందో కిందకి వెళ్తే కూడా వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. అంత ఓవర్గా స్ట్రెచ్ అయినప్పుడు కిందకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం పెనిట్రేషన్ డౌన్ సైడ్ కూడా ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మేబీ ఎనీ టైమ్ మళ్ళీ 350కి రావచ్చు అనమాట. 3,50,000 3,40,000 అయితే ఎనీ టైం మళ్ళీ సిల్వర్ రావచ్చు. గోల్డ్ అయితే 1,50,000కి ఎనీ టైం రావచ్చు. సో నెక్స్ట్ రానున్న 3-4 daysలో మళ్ళీ ఒకసారి కిందకు వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓవర్ బాట్లు బాగా ఉంది, ఓవర్ బాట్ జోన్. సో మళ్ళీ ఒకసారి డౌన్ అవుతుంది, ఫ్రైడేలో డౌన్ అయ్యి మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.